బీజేపీ దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో చాలా ముందున్నాం. అభ్యర్థుల ఎంపిక కానీ, కార్యకర్తల సిద్ధం కానీ, లేక ప్రజల నుంచి స్పందన, బీజేపీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తా ఉంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎవరు ప్రధానమంత్రి కావాలో దేశ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా ఉన్నటువంటి స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. 3 రాష్ట్రాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీ గెలవబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక్క సీటు కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఈరోజు ఒకవేళ శాసనసభ ఎన్నికలు జరిగితే కర్ణాటకలో 2/3 మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కారణము అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెందింది కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్లో పూర్తిగా నిరాశ నిస్పృహ ఉంది. కర్ణాటకలో 90% పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా బీజేపీ సానుకూల వాతావరణం ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ, డిక్లరేషన్ పేరుతో కానీ, ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, అమలు చేసేటువంటి శక్తి లేదు. ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, లేక ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్స్ కానీ, మేనిఫెస్టోలు కానీ ఏ రకంగా వాటిని అమలు చేస్తారు, ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా మరి వాటిని పేద ప్రజలకు అందిస్తారు, ఏది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బాటలోని ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, బిల్డర్స్ను, కాంట్రాక్టర్లను, కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా,
ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈరోజు తేలిపోయింది. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు, సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్లో మాట్లాడాడు. కానీ ఈరోజు 3 నెలలు దాటిపోయింది, కాళేశ్వరం కంచికెళ్ళింది, అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్ధితో నడవడం లేదు. ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు. ఏదైతే ఎక్విప్మెంటు ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంటు డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేరించడం లేదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్రం ఒక దిక్కు మరి కరువు ముంచుకొస్తూ ఉంది. అనేక ప్రాంతాలలో తాగునీటి ఎద్దడికి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంది. హైదరాబాద్ నగరంతో సహా ఈరోజు తాగునీటి ఎద్దడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ కోత అప్పుడే ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, గృహ అవసరాలకు, వ్యాపార అవసరాలకు విద్యుత్ కోతలు ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది ఈరోజు తెలంగాణలో. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశాన్ని దోపిడీ చేసిందో మనం చూసా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి పాలనకు ముందు 10 సంవత్సరాలు యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో 12 సీట్లకు తగ్గకూడదంటే నేను స్పష్టంగా చెప్పాను, 12 కాదు ఇంకా ఎక్కువ సీట్లు కూడా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే రైతాంగం కోసం అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. రైతుల ఎరువుల గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, రైతుల ఎరువుల సబ్సిడీ కానీ, రైతుల ఉత్పత్తుల గిట్టుబాటు ధర కానీ, లేక మోడీ డబ్బులు రైతుల అకౌంట్లో వేయడం కానీ అద్భుతంగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము ఎరువుల సబ్సిడీ పైన సుమారు 19,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతులకు అందిస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మీద ప్రతి సంవత్సరము 26,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించండి. అదేవిధంగా నాగర్ కర్నూలులో కూడా ఒక యువకుడిని, ఒక విద్యావంతుడిని మరి ఈరోజు మేము అభ్యర్థిగా నాగర్ కర్నూలు నుంచి పెట్టాము. తప్పకుండా ఈ 2 స్థానాలు కూడా ఇక్కడ నుంచి గెలిపించాల్సిందిగా నేను ఉభయ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము ఈ ఎన్నికలు ప్రధానంగా
డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం మీద దృష్టిని కేంద్రీకరిస్తాం. పెద్ద సభలు ఇప్పటికే చాలా జరిపాం. ఈ వచ్చేటువంటి నెల రోజుల పాటు మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళడము, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లను కలవడము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క ఆవశ్యకతను, భారతీయ జనతా పార్టీ యొక్క విజయం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటి నుంచి మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమానికే వచ్చే నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దృష్టిని కేంద్రీకరిస్తుంది. మధ్యలో నాయకులు వచ్చినప్పటికీ మా కార్యక్రమము, మా ఎన్నికల ప్రధానమైనటువంటి లక్ష్యము డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఇంటింటికి వెళ్ళడమే అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ Audio Jungle.